containing the single particle. విశ్వంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉందంటే అది మ్యాటర్ పార్టికల్స్తో తయారవుతుంది. ఈ పార్టికల్స్ ఒక కెమికల్ కాంపౌండ్ నుంచి హ్యూమన్ బాడీ దాకా ప్రతి దాన్ని ఫామ్ చేస్తుంది. ఈ పార్టికల్స్కి ఎన్నో పేర్లు ఉంటాయి. ఆటమ్స్, మాలిక్యూల్స్, ఫోటాన్స్ అనే లక్షలాది రకాల పార్టికల్స్ ఉన్నాయి మన ప్రపంచంలో. ఒక్కొక్క పార్టికల్ని ఎలా డిస్కవర్ చేశారు, వాటి వెనకున్న విషయాలు ఏంటి, అసలు పార్టికల్స్లో వాటి గ్రూప్ ఫార్మేషన్స్ ఏంటి, అసలు పార్టికల్ ఒక మ్యాటర్ని ఎలా ఫామ్ చేస్తుంది. ఈ వీడియోలో మ్యాటర్ గురించి ఒక క్లియర్ అండ్ సింపుల్ ఐడియా మీకు ఇవ్వబోతున్నాను. అరిస్టాటిల్ తన ఫామ్ అండ్ మ్యాటర్ సిద్ధాంతంలో 4 బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి పేర్కొన్నాడు. అవి ఫైర్, వాటర్, ఎయిర్ అండ్ ఎర్త్. వీటితో పాటు తన సిద్ధాంతంలో మ్యాటర్కి ఎలాంటి అంతం ఉండదన్న విషయాన్ని కూడా పేర్కొన్నాడు. మ్యాటర్కి స్మాలెస్ట్ పార్టికల్ అనేది ఉండదని అరిస్టాటిల్ తేల్చి చెప్పేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత 430 BCలో డెమోక్రిటస్ మ్యాటర్కి స్మాలెస్ట్ పార్టికల్ ఉంటుంది, దాని పేరు ఆటమస్ అని చెప్పాడు. ఆటమస్ అంటే గ్రీక్ భాషలో ఇండివిజిబుల్ ఆర్ అన్కటబుల్ అని అర్థం వస్తుంది. ఇవి జరిగిన చాలా సంవత్సరాల తర్వాత 1803లో బ్రిటిష్ ఫిజిసిస్ట్ అండ్ కెమిస్ట్ అయిన జాన్ డాల్టన్ ఆటమ్స్ ఒక గ్రూప్గా ఫామ్ అవుతే దాన్ని మాలిక్యూల్ అని పిలుస్తారని ఇంకో విషయాన్ని కొత్తగా పేర్కోవడం జరిగిందన్నమాట. దీంతో మ్యాటర్కి సంబంధించిన 3 సరికొత్త ఆవిష్కరణలు మ్యాటర్ ఒక రూపాన్నే మార్చేసినాయి అనమాట. ఈ 3 సిద్ధాంతాలు ముందుకు వెళ్తే ఆటమ్ డిస్కవర్ అయినప్పటి నుంచి ఆటమ్ మీద చాలా సస్పిషన్స్ వచ్చినాయి. అది ఆటమ్ వచ్చేసి ఒక ఎలిమెంటరీ పార్టికల్ కాదు, దానికంటే ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంటుందని. దాన్ని ప్రూవ్ చేస్తే 1886లో యుగెన్ గోల్డ్స్టీన్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఒక డిశ్చార్జ్ ట్యూబ్ని తీసుకున్నాడు, క్యాథోడ్ ట్యూబ్. ఆ డిశ్చార్జ్ ట్యూబ్లో హై వోల్టేజ్ ఇచ్చి క్యాథోడ్ రేస్ని, యానోడ్ రేస్ని ప్రొడ్యూస్ చేశాడు. ఆ క్యాథోడ్ రేస్ ఏవైతే నెగిటివ్ ఛార్జ్ ఉన్నాయో, యానోడ్ రేస్ ఏవైతే పాజిటివ్ ఛార్జ్ ఉన్నాయో అవి అట్రాక్ట్ అవ్వటం మొదలైనాయి అనమాట. ఆ అట్రాక్ట్ అయిన రేస్లో కొన్ని పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ని గమనించాడు అనమాట. ఆ పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ క్యానల్ రేస్లో ఉండే. సో ఆ క్యానల్ రేస్లో ఉన్న పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్కి తన ప్రోటాన్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత జే థామ్సన్ 1897లో ఇంకో ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇలాంటి డిశ్చార్జ్ క్యాథోడ్ రే ట్యూబ్ని తీసుకొని దానికి ఇటు సైడ్ ఉన్న టెర్మినల్లో ఉన్న రెడ్ హాట్ మెటల్ ఫిలిమెంట్లో ఎలక్ట్రాన్స్ని బంధించి గ్రేటర్ వోల్టేజ్తో ఒక పాస్పర్ కోటెడ్ స్క్రీన్ మీదకి వదిలాడు అనమాట. ఆ క్యాథోడ్ రేస్ అలా వెళ్తూ పాస్పర్ కోటెడ్ స్క్రీన్ దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి డిఫ్లెక్ట్ అయినాయి. ఆ డిఫ్లెక్ట్ అయిన రేస్లో తనకున్న ఎలక్ట్రికల్లీ నెగిటివ్ పార్టికల్స్ని అబ్జర్వ్ చేశాడు. సో ఆ నెగిటివ్ పార్టికల్స్కి తను ఎలక్ట్రాన్స్ అని పేరు పెట్టాడు. అయితే వీళ్ళిద్దరు ప్రోటాన్ని, ఎలక్ట్రాన్ని డిస్కవర్ చేసినంత మాత్రాన ఆటంకి ఒక పూర్తి స్ట్రక్చర్ అండ్ ఒక క్లియర్ ఐడెంటిఫికేషన్ ఇవ్వలేదు. దీనికోసమే ఒక స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేశాడు ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ 1909లో. 1909లో చేసిన ఎక్స్పెరిమెంట్లో ఏం చేశాడంటే కొన్ని ఆల్ఫా పార్టికల్స్ని లెడ్ బాక్స్లో బంధించి ఆ ఆల్ఫా పార్టికల్స్ని ఒక డిఫ్లెక్టెడ్ స్క్రీన్ లోపల పెట్టిన గోల్డ్ ఫాయిల్ మీదకి వదిలాడు అనమాట. సో ఆ గోల్డ్ ఆటమ్స్తో ఆ ఆల్ఫా పార్టికల్స్ ఎలా మెర్జ్ అవుతాయి, ఏమవుతుంది, ఆ బొంబాట్మెంట్ ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి. సో అట్లా జరిగినప్పుడు చాలా వరకు ఆల్ఫా పార్టికల్స్ డిఫ్లెక్టెడ్ స్క్రీన్ మీదకి స్ట్రైట్గా మూవ్ అయినాయి. బట్ కొన్ని మాత్రం గోల్డ్ ఫాయిల్కి టచ్ అయ్యి డిఫ్లెక్ట్ అయినాయి అనమాట. సో అప్పుడు తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక ఆటంలో చాలా వరకు ఎంటీ స్పేస్ ఉంటుంది. బట్ ఆ డిఫ్లెక్ట్ అయిన పార్టికల్స్ ద్వారా తను అబ్జర్వ్ చేసిందంటే ఆటమ్స్లో ఎంటీ స్పేస్తో పాటు ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ ఉంటుంది. సో ఆల్ఫా లాంటి పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ ఆ పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్తో బొంబాట్మెంట్ అయ్యి రిపల్స్ అయ్యి డిఫ్లెక్ట్ అయినాయి అని తను ఐడెంటిఫై చేశాడు అనమాట. సో మనకి ఇప్పుడు ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్ ఉంటుందని పూర్తిగా ఐడెంటిఫై అయింది. అండ్ ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ కొలీగ్ 1932లో ఎవరైతే జేమ్స్ చాడ్విక్ ఉన్నాడో అతను న్యూట్రాన్ అని ఇంకొక నో చార్జ్ పార్టికల్ గురించి కూడా, సబ్ అటామిక్ పార్టికల్ గురించి కూడా డిస్కవర్ చేయడం జరిగింది. దీంతో న్యూక్లియన్స్
రెండు కనుగొనబడటం జరిగిందనమాట. అంటే న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ రెండు కనుగొన్నాయి. అండ్ దాని చుట్టూ ఆర్బిట్ అయ్యే ఎలక్ట్రాన్ని కూడా కనుగొనడం జరిగిందనమాట. దీంతో పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ సమాప్తం అయిందని మాత్రం అనుకోకండి. ఇంకా చాలా పార్టికల్స్ ఉండే, లైక్ ఎలిమెంటరీ పార్టికల్స్, క్వార్క్స్, వాటి గురించి మనం రాబోయే కాన్సెప్ట్స్లో డిస్కస్ చేద్దాం.